సంఖ్యాకాండము 28వ అధ్యాయము. ప్రతిరోజు అర్పణలు. యెహోవా మోషేతో మాట్లాడుతూ, నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు, నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్తపడాలి. ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు, మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతిరోజూ ఏ దోషం లేని 1 సంవత్సరం వయసు ఉన్న 2 మగ గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయాన, రెండవ దాన్ని సాయంకాలం అర్పించాలి. మెత్తగా దంచిన 1 కిలో పిండిని 1 లీటరు నూనెతో కలిపి 10వ వంతు నైవేద్యంగా అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించాల్సిన పానార్పణ 30 లీటరు. పవిత్ర స్థలంలో యెహోవాకు మద్యం పానార్పణగా పొయ్యాలి. ఉదయ నైవేద్యం దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా ఆ రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. విశ్రాంతి రోజు అర్పణలు. విశ్రాంతి రోజున 1 సంవత్సరం వయసు ఉండి ఏ దోషం లేని 2 గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ నూనెతో కలిపిన 4.5 లీటర్ల పిండిలో 2/10 వంతులు అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి దాని పానార్పణ కాకుండా ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి. ప్రతి నెల అర్పణలు. ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు దహనబలి అర్పించాలి. 2 లేగదూడలు, 1 పొట్టేలు, ఏ దోషం లేని 1 సంవత్సరం వయసు ఉన్న 7 గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగదూడతో నూనెతో కలిపిన 4.5 లీటర్ల పిండిలో 3/10 వంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో నూనెతో కలిపిన 4.5 లీటర్ల పిండిలో 2/10 వంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన 4.5 లీటర్ల పిండిలో 1/10 వంతు నైవేద్యంగా అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలి. వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో 1 లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో 1 లీటరు, గొర్రెపిల్లతో 3/4 లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతి నెలా జరగాల్సిన దహనబలి. నిత్యం జరిగే దహనబలి దాని పానార్పణ కాకుండా 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించాలి. పస్కా పండగ. మొదటి నెల 14వ రోజు యెహోవా పస్కా పండగ వస్తుంది. ఆ నెల 15వ రోజు పండగ జరుగుతుంది. 7 రోజులు పొంగని రొట్టెలే తినాలి. మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 లేగదూడలు, 1 పొట్టేలు, 1 సంవత్సరం వయసు ఉన్న 7 మగ గొర్రెపిల్లలు అర్పించాలి. అవి మీ మందల్లో ఏ దోషం లేనివిగా ఉండాలి. వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోధుమ పిండి. ఒక్కొక్క దున్నపోతుతో నూనెతో కలిపిన 6 లీటర్ల మెత్తని పిండి. పొట్టేలుతో నూనెతో కలిపిన 4 లీటర్ల మెత్తని పిండి. ఆ 7 గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన 2 లీటర్ల మెత్తని పిండి అర్పించాలి. మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పించాలి. ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి. ఆ విధంగానే ఆ 7 రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే పదార్థం ఆహారంగా అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి దాని పానార్పణ కాకుండా దాన్ని కూడా అర్పించాలి. 7వ రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చేయకూడదు. వారాల పండగ. ఇంకా ప్రథమ ఫలాలు అర్పించే రోజు అంటే వారాల పండగ రోజు మీరు యెహోవాకు
కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పవిత్ర సంఘంగా సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలిగా మీరు 2 దున్నపోతు దూడలు, 1 పొట్టేలు, 1 సంవత్సరం వయసు ఉన్న 7 మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి దున్నపోతు దూడతో నూనెతో కలిపిన 6 కిలోల మెత్తని పిండిలో 3/10 వంతులు, ప్రతి పొట్టేలుతో 2/10 వంతులు, ఆ 7 గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతు మీకోసం ప్రాయశ్చిత్తం చేయడానికి 1 మేకపిల్ల అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి, దాని నైవేద్యం కాకుండా వాటిని, వాటి పానార్పణను అర్పించాలి. అవి ఏ దోషం లేనివిగా ఉండాలి.